వైసీపీ అధినేత ఆర్లగడ్డ వెంకటరమణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. గుండెల మీద చేసుకుని ఒకసారి ఆలోచించండి. అది నిజంగా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో, ఎలాంటి కష్ట సమయంలో, క్లిష్ట సమయంలో ఒక ముఖ్యమంత్రిగా తనదున్నాను అని చెప్పి మనం ధైర్యంగా ఉండి మరి ఇన్ని కోట్ల అప్పులు అనేది అప్పులేంది ఎక్కడ ఉందండి? మరి ఇవాళ సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఈ రోజు చూసుకుందాం, ఆయన ఉన్న 14 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం అన్న పాజిటివ్ గా బడ్జెట్ ఉందా అని ఒకసారి ఆలోచించండి. సంపద సృష్టించడము ఇవన్నీ కూడా కళ్ళబుల్లి కబుర్లు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. ఇవన్నీ అయ్యేది కాదు. మరి ఒకసారి అమరావతి 2014 నుంచి 19లో ఎంత సంపద సృష్టించారని నేను అడుగుతా ఉన్నా. సరే, పేపర్ల మీద చూపించటం అది కామనే. మరి అదేవిధంగా మనం స్కీమాటిక్ గా ఒక చక్కటి డ్రాయింగ్స్ చేసేసి చూపించడం అదే పెద్ద పని కాదండి. నేను ఐటీలో ఉన్నా. ఇంకొక విషయం చెప్తున్నా, అద్భుతమైన విషయం అండి. ఈ నవరత్నాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో మాధ్యమంలో ఇంగ్లీష్ మీడియంలో చెప్పించడం అనేది ఒక ఎన్ఆర్ఐగా నా యొక్క అనుభూతి చెప్తానండి. నిజంగా అది చాలా 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 గొప్ప విషయం. కారణం ఎందుకో చెప్తాను. ఇది రేపు బాబు గారు వస్తే కంటిన్యూ చేస్తారో లేదో మనకు తెలియదు, కానీ ఎస్, తెలుగు అంటే అభిమానం. తెలుగులో బాబు గారి కన్నా అనర్గళంగా మాట్లాడగలం మేము ఎన్ఆర్ఐలో ఎవరైనా సరే. ఎందుకంటే తెలుగుకి మేము ఇచ్చినంత ప్రాముఖ్యత ఇక్కడ రాష్ట్రాల్లో కూడా లేదు. కానీ ఒక విషయం చెప్తా, మేము భాషలు ప్రపంచ దేశాల్లో మన బిడ్డలు ఉద్యోగం చేసుకోవాలంటే ఇంగ్లీష్ మీడియం లేనిదే ఏమి చేయలేం. కమ్యూనికేషన్ స్కిల్ ఇస్ ది రిక్వైర్మెంట్ ఫర్ ఎనీ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ జాబ్స్. మనకి టెక్నికల్ గా మనం ఎంత ఉన్నా ఈ యొక్క భాష అంటే మనము దానిలో కమ్యూనికేట్ చేయలేనప్పుడు దానివల్ల ఉపయోగం లేదండి. చాలా మంది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అర్థం అవడానికి. ఇవాళ మనకు చాలా రీసెర్చ్ చేసి మనం సైంటిస్టులపై ఎన్నో నాలెడ్జ్ ఉంటుంది, కానీ నీకు కమ్యూనికేషన్ స్కిల్ దానికి 10 మందికి పంచలేనప్పుడు అది విద్య కాదనేది మనకు అన్ని కూడా గ్రంథాలు చెప్తే, మన అన్ని కూడా నమ్మకాలు కూడా. ఆ రకంగా మనం కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఇంగ్లీష్ లో మనం మాట్లాడగలిగినప్పుడే మన యొక్క భావాలు కానీ, మన యొక్క ఆలోచనలు కానీ, మన యొక్క అన్ని కూడా మన ప్రోగ్రామింగ్ కానీ మనం చేయగలుగుతాం. కాబట్టి ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది అది నిజంగా మన పేద ప్రజలకు, విద్యార్థులకు, ఈ రోజు అందరికీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో ఏది కాంపిటీషన్ లేనప్పుడు మొన్నటిదాకా మనం చూస్తా ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం అంటే సిటీకి వెళ్ళాలి. నేను రేపల్లపట్నం దగ్గరలో ఉండేవాడిని. రేపల్లకి వెళ్ళి చదువుకోవాలి, గుంటూరుకి వెళ్ళి చదువుకోవాలి. అట్లానే ప్రతి జిల్లాలో కూడా వాళ్ళకి ఎన్నో లక్షల ఫీజులు కట్టి చదవాల్సిన అవసరం ఉండేది. మరి అదే మన ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత జగన్ గారు మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రతి స్కూల్లో కూడా, గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం చేయటం. అదే రకంగా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. సరే అండి, సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి, అభివృద్ధి మాట ఏంటి, అభివృద్ధి అని అంటా ఉన్నారు కూటమిలో. ఒక విషయం చెప్తా, సంపద సృష్టించడం అంటే అదేదో డబ్బులు ఆకాశంలోంచి సృష్టించడం కాదు చంద్రబాబు గారు. ఇవాళ మీరు గుండెల మీద చేసి చూడండి, ప్రతి ఊర్లో మరి వరకు వాలంటీర్ వ్యవస్థ పెట్టి పంచాయతీ బిల్డింగ్లు, దాని గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఒక్కొక్కటి ప్రతి ఊర్లో ఉన్నాయండి. అదే రకంగా రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా మన ప్రాథమిక ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ప్రతి విలేజ్ లో నేను చూస్తా ఉన్నా. దానికి బిల్డింగులు కానీ, ఆస్తులు కానీ కాపాడతాం. కానీ ఇదంతానండి సంపద సృష్టించడం అంటే. అంతేగాని అభివృద్ధి అంటే మనం ఓన్లీ తార్ రోడ్ వేసామా, సిమెంట్ రోడ్ వేసామా, అది కూడా ఏదో ఫండ్స్ తీసుకొచ్చి వేసామా, దానిలో జరిగిందా, ఇది కాదండి. ఇవాళ అదే రకంగా హాస్పిటల్స్ చూసుకుంటే, మన పరిపాలనా రకమైన విభాగాలు కానివ్వండి, బిల్డింగ్స్, ల్యాండ్స్ కాపాడతాం. ఇదండి సంపద అంటే. నేనేమంటానంటే అభివృద్ధిని కూడా మరి కరోనా లాంటి మహమ్మారి వచ్చి ఆ 2 సంవత్సరాలు ఎన్నో బాధలు పడి మనం అన్ని ఫ్రీగా ఇచ్చి రిటర్న్స్ ఏమి ఉండవండి గవర్నమెంట్కి, అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి ఆపద సమయాల్లో కూడా 59 నెలల్లో ఆయన ఎన్నిటినీ ఎదుర్కొని మరి ఈ రోజు అభివృద్ధిని కూడా ఆయన పరిగెత్తిచ్చారంటే మనం నిజంగా ఇవాళ జగన్ అంటే ఒక నమ్మకం. ఎక్కడ దాకిందికండి, మన పేదలు, అగ్రవర్ణ పేదలు కూడా ఈబీసీ. నాకు తెలిసి 3000 నేను తిరుగుతూ ఉన్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఒక కులం లేదు, ఒక మతం తేడా లేదు, ఏది పట్టించుకోకుండా చివరికి రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా లాస్ట్ టైం ఏ పార్టీకి ఓటేసినా వారు జగన్మోహన్ గారు, మన ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళందరికీ కూడా ఏమీ చూడకుండా తనదమ్మలుగా పేదలు అని అంటే ఎవరికైతే అవసరం ఉందో, ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్నారో, ఒక క్యాస్ట్ బేస్ కూడా లేకుండా ఆయన అందించగలిగారంటే నిజంగా ఆయన చాలా మహానుభావుడు అండి. అంటే ఆ రోజు గాంధీ గారు కన్న కళ గ్రామ స్వరాజ్యం ఎక్కడుందండి? గ్రామ స్వరాజ్యం సరే ఎంతోమంది చెప్పారు. నేను ఈ రోజు చెప్తా ఉన్నా, ఒక ఎన్ఆర్ఐగా నేను చూస్తా ఉన్నా మన ఆంధ్రప్రదేశ్లో
ఏ గ్రామం పోయినా స్వపరిపాలనలోనే ఉంది. ఎన్నో జరుగుతూ ఉన్నాయండి. అదే ఈరోజు నేను చెప్పదలిచేది ఏంటంటే, మన ఈ మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చూసుకుంటే ఆయన చెప్పేదే చేయగలిగింది, తను ఇంప్లిమెంట్ చేయగలిగిందే చాలా గుండె తెరిచి మరీ మనందరికీ చెప్పారు. సరే, అవతల పక్కన అదేముందండి, ఇప్పుడు ఇందాక ఎక్కడ వింటా ఉన్నాను, ఇంటికి ఒక బెంజ్ కారు, ప్రతి మహిళకి ఒక కేజీ బంగారం అని ఒక సరదాగా జరుగుతూ ఉంది. మరి అలాంటి అలివి కానీ అసలు ఇంప్లిమెంటేషన్కి పాసిబిలిటీ లేదు కదా అని ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఓటర్ మహాశైలందరూ కూడా చాలా జాగృతగా మరి మన యొక్క ఈ పర్టికులర్ ఈ గవర్నమెంట్ ను మనం ఎందుకు కొనసాగించుకోవాలో మీరు ఆలోచించుకుని ఈ సంక్షేమ పథకాలని అన్నింటినీ కూడా మరి మీరు దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కొనసాగాలంటే మరి బాబు గారు వస్తే ఇవన్నీ కూడా ఆపేస్తామని మరి వాలంటీర్లు అసలు ఇప్పుడు పాజిటివ్ గా మాట్లాడినా మరి మీరందరూ కూడా చాలా తెలివిగా ఆలోచించి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మన 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీ అభ్యర్థుల్ని మనమందరం కూడా గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత మన ముఖ్యమంత్రి గారిది కాదండి, మన కోసం మనం గెలిపించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ